హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే అండి. ఓకే, సో రాధిక గారు ఈమెయిల్ చేశారు రాజు గారు. చాలా సింపుల్ రెసిపీ అడుగుతున్నారు. ఏంటండి? దబ్బకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించండి అంటూ. ఓకే, అంటే కొంచెం సీజనల్ గా రిలేటెడ్ గా అడిగారు. అవును, కానీ అంటే నిమ్మకాయ మామిడికాయ అయితే మనకు ఓకే, కానీ దబ్బకాయ అది ఎలా యూస్ చేయాలనేది కూడా చాలా మందికి కొంచెం డౌట్ ఉంటుంది అనుకుంటా. అంటే అది తొనలు పెద్ద పెద్దగా ఉంటాయి. అవునండి. దాన్ని ఎలా రసం తీసుకొని వాడుకోవటం? దాంతో కూడా చాలా సింపుల్ గానే చేసుకోవచ్చా? అవునండి. ఓకే ఓకే, మరి దబ్బకాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దబ్బకాయ సగం ముక్క, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా. దబ్బకాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ దబ్బకాయని మనం 2 రకాలుగా వాడుతాం. ఒకటి రసంలో వాడుతున్నాం, అలాగే మధ్యలోంచి మనం అంటే పైన చెక్కు మొత్తం తీసేసి లోపల ముత్యాలు ఉంటాయి కదా, సో ఆ ముత్యాలు కూడా ఇక్కడ వాడుతున్నాం. అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఓకే ఓకే, సో రసం మామూలుగా మనం పిండేసుకోవటమే కదా? అంతేనండి. మనకి జ్యూసర్ లాంటిది ఉంటే దాంతో పిండుకున్న వస్తుంది, లేదంటే ఆ తొనల్ని మనము కొంచెం ఏదైనా గుడ్డలు వేసి కొంచెం అలా క్రష్ చేసినట్టుగా చేసినా వచ్చేస్తుంది. కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. సో ఈ దబ్బకాయ మనకి పులుపు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా? అవునండి. సో కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోవాలేమో కదా? రైస్ క్వాంటిటీ బట్టి అది ముందు మనం వేసుకునే ముందు కూడా ఎంత పులుపు ఉన్నదని చూసుకొని, సో ఎంత అవసరం అంతే. అవును, ఒక్కొక్కసారి కొంచెం వగరుగా ఉన్నవైతే మనకి పనికిరావేమో కదా, కొంచెం అది కూడా చూసుకోవాలండి. వగరు కూడా చాలా వస్తూ ఉంటుంది. అవును, సో వగరు లేకుండా పులుపు ఉన్నవి చూసుకుంటే మనకి పనికి వస్తాయి అన్నమాట. సో ఇది కొంచెం దూరగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ అండి. ఓకే, సో ఈ కరివేపాకు ఇది కొంచెం వేగితే మనకు బాగుంటుంది. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఫాస్ట్గా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మీ కురులు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఒక మంచి చిట్కా. పచ్చి ధనియాల రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ రసాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నల్లగా ఒత్తుగా ఉండే జుట్టు మీ సొంతం అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్, సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఓకే, కానీ మనకంటే టేస్ట్ లో పెద్ద తేడా అనేది అంత ఎక్కువగా తెలియదేమో కదా, పులుపు అనేది కొంచెం అంటే దీని పులుపు కొంచెం కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఎక్కువ పులుపు టైప్ లో నిమ్మకాయ కంటే కొంచెం తేడా ఉంటుంది. సో అలాగే చిన్న ఒగరుతో కూడిన పులుపు ఉంటుంది. ఓకే ఓకే, సో అది బాగా ఒక పుల్లటి పులుపు లాగా ఉంటుంది అనుకుంటా కదా, అంటే కొంచెం లైట్ ఒగరు అనేది కూడా తగులుతూ ఉంటుంది. కాకపోతే మనం ఈ రసం పిండుకునేటప్పుడు కూడా గింజలు అవి తీసేసుకుని పిండుకుంటే బెటర్, ఎందుకంటే ఆ గింజ అనేది చాలా చేదు ఎక్కువ ఉంటుంది కదా, సో దానివల్ల కూడా మనకి టేస్ట్ చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. ఇక్కడ మనం ఏంటంటే రైస్ వేసుకున్న తర్వాత వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, సో ముందే వేయించి పెట్టేసుకొని వేసేస్తున్నారా? ఎస్. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకొని, ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం ఒలిచి పెట్టేసుకున్న ముత్యాలు, అలాగే దబ్బకాయ రసం, ఓకే, సో కొంచెం ఆ రసం పులుపు మధ్య మధ్యలో ఇవి కూడా తగులుతూ బాగుంటుందేమో కదా? బాగుంటుంది. సో ఇలా దబ్బకాయతో పులిహోర కాకుండా ఇంకేం చేసుకోవచ్చు రాజు గారు? పచ్చట్లు అవి కూడా పెట్టుకుంటాం. నిమ్మకాయ పచ్చడిలో పడుతూ ఉంటారు కదా, బాగుంటుంది అది కూడా. అండ్ అలాగే మనం ఏదన్నా కొంచెం పుల్లటివి వాడుకునే ప్లేస్ లో కూడా అప్పుడప్పుడు ఈ రసం కూడా వాడుకోవచ్చేమో, అంటే సీజనల్ గా దొరికినప్పుడు. ఎస్, ప్లేట్ ఇస్తారా? సో ఎప్పుడు చెప్తున్నట్టే మామూలుగా సీజనల్గా దొరికే వాటితో ఆ సీజన్లో మనం చేసుకుంటే
బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్. వెరైటీ అండ్ అలాగే ఆ సీజన్ కి తగ్గట్టు ఆ ఫుడ్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అవునండి. కొంచెం ఇలా సీజనల్ ఐటమ్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది అండి. సో అలాంటి వాళ్ళకి చక్కగా ఇవన్నీ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఎస్. ఓకే, దబ్బకాయ పులిహోర రెడీ. రెడీ అయిపోయింది. ఓకే, మరి వేడివేడిగా పులిహోర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దబ్బకాయ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దబ్బకాయ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి దబ్బకాయ రసం పిండి బాగా కలుపుకోవాలి. అంతే, దబ్బకాయ పులిహోర రెడీ.